వీడియో మీకు నచ్చిందా? వెంటనే లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి. మా మూవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. మీ అందరికీ హ్యాపీ దీపావళి. ఇండస్ట్రీలో సక్సెస్ కి ముందు చాలా మంది సెలబ్రిటీలు అవమానాలు ఎదుర్కొంటారు. డైరెక్టర్ వినాయక్ జీవితంలో కూడా అలాంటి ఘటనే జరిగింది. గతంలో చులకనగా మాట్లాడిన మేనేజర్ ఆది సినిమా హిట్ తర్వాత వినాయక్ డైరెక్టర్ అని తెలిసి ఎలా షాక్ అయ్యాడో ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఇండస్ట్రీలో సక్సెస్ కి ముందు అవమానాలు మామూలే. చాలామంది సెలబ్రిటీలు ఒకప్పుడు అవమానాలు, చులకనగా మాట్లాడటం చూసినవాళ్లే. డైరెక్టర్ వివి వినాయక్ని కూడా అలాగే చులకన చూసి మాట్లాడిన సందర్భం. ఆ తర్వాత తాను డైరెక్టర్ అని తెలిసి సైలెంట్ అయిన సంగతి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. వివి వినాయక్ మాట్లాడుతూ, నాగేశ్వరరావు అని ఒక మేనేజర్ ఉన్నారు. గతంలో నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు బాగా తిట్టి వర్క్ చేయించేవాడు. ఆది సినిమా రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత చెన్నకేశవరెడ్డి సినిమా మొదలుపెట్టాను. ఆ సినిమా సెట్ వర్క్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. అది చూడటానికి వెళ్తే ఆ మేనేజర్ అక్కడ కనపడ్డాడు. ఆయన వచ్చి ఏంటి కో డైరెక్టర్ అయిపోయావా అప్పుడే అని సిల్లీగా మాట్లాడాడు. అప్పుడే నిర్మాత త్రివిక్రమరావు గారు అక్కడికి వచ్చి డైరెక్టర్ గారు నమస్తే అనగానే ఆ మేనేజర్ షాక్ అయ్యాడు. త్రివిక్రమరావు గారు నాకు రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడటం, ఆయన సినిమా సెట్ చూపిస్తూ కాఫీ తెప్పించి ఇవ్వడంతో మేనేజర్ షాక్లో ఉన్నాడు. ఆ మేనేజర్ ఆయన సినిమాకు చేస్తున్నాడు. ఆయన వెళ్ళిపోయాక మేనేజర్ ఏంటి సంగతి అని అడిగాడు. డైరెక్టర్ అయ్యాను అన్నాడు. ఏ సినిమా అంటే ఆది అని చెప్పాను. వివి వినాయక్ అంటే నువ్వా అని అడిగాడు. అవును నేనే అన్నా. అంతే దెబ్బకు సైలెంట్ అయి వెళ్ళిపోయాడు అని చెప్పుకొచ్చారు. అయితే వివి వినాయక్ అసలు పేరు వినాయకరావు. దాంతో మొదట అందరికీ అలాగే తెలుసు. డైరెక్టర్ అవ్వడంతో వినాయక్ అని పేరు మార్చుకున్నారు. వినాయక్ అనుభవం ఇండస్ట్రీలో సక్సెస్ విలువను తెలియజేస్తుంది. అవమానాలు ఎదుర్కొన్న వారికి అప్రిసియేషన్ లభించినప్పుడు కలిగే ఆనందం అమూల్యమైనది. ఈ సంఘటన సినీ రంగంలో కష్టానికి, ప్రతిభకు లభించే గుర్తింపునకు నిదర్శనం.